పీజీ ఆర్‌జేసీ సెట్ 2026-27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? అండ్ ఫీ ఎంత ఉంటది? అసలు ఈ టీజీ ఆర్‌జేసీ సెట్ అంటే ఏంది? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఏం డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటది అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. సో దట్ మీకు క్లియర్ కట్‌గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతది. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఆర్‌జేసీ సెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా అప్డేట్ చేసుకుంటా ఉంటాం కాబట్టి సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా? అండ్ ఎవరికైనా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా, లేకపోతే ఎవరైనా నా ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తే బాగుంటది అని చెప్పి అనుకున్నా కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపల మెసేజ్ చేయిర్రి. సో, అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఉంటది. కింద నేను డిస్క్రిప్షన్ లోపల మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా లింక్ అయితే ఇస్తా. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఆర్‌జేసీ సెట్ అంటే ఏంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, మనకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ కింద ఓకేనా? టీఆర్‌ఈఐ సొసైటీ కింద మనకు 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అయితే ఉంటాయన్నట్టు. 15 ఏమో బాయ్స్‌కి, 20 ఏమో గర్ల్స్‌కి అయితే ఉంటాయి. ఈ తెలంగాణ ఆర్‌జేసీ సెట్ 2026 రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల అడ్మిషన్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. బాయ్స్‌కేమో 15 కాలేజ్ లోపల, గర్ల్స్‌కేమో 20 కాలేజ్ లోపల. అండ్ దాంతో పాటు కేజీబీవీ గూడా ఈ తెలంగాణ ఆర్‌జేసీ సెట్ త్రూయే అడ్మిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకు రూ. 200 అయితే ఉంటది. ఫర్ ఎవ్రీ కేటగరీ. ఈ కేటగరీ, ఆ కేటగరీ అని లేదు. సో, రూ. 200 ఫీ అయితే ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ దాంతో పాటుగా సో, మనకి ఎంపీసీ చేద్దామనుకున్నా, బైపీసీ చేద్దామనుకున్నా, ఎంఈసీ చేద్దామనుకున్నా మన తెలంగాణ లోపలున్న డిఫరెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ లోపల మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌లోనే చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకునే దానికంటే ముందు సో, మీరు ఏవైతే సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్ మళ్ళా చేంజ్ చేసుకోవడానికి ఉండదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఒకవేళ ఏ గ్రూప్ ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటారా? బైపీసీ సెలెక్ట్ చేసుకుంటారా? ఎంఈసీ సెలెక్ట్ చేసుకుంటారా? అని చెప్పి ఫస్టే డిసైడ్ గారి. ఎందుకంటే మీరు ఒకసారి చూజ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం చేంజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. సో, మనకు 150 మార్క్స్‌కైతే ఉంటదన్నట్టు ఎగ్జామ్ అనేది. ఓకేనా? 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు గూడా ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా? 150 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. 2:30 గంటలైతే ఉంటది ఎగ్జామ్ అనేది. ఎంపీసీ వాళ్ళకు ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ దాంతో పాటుగా బైపీసీ వాళ్ళకు ఇంగ్లీషు, బయాలజీ, సైన్స్ ఓకేనా. సో, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అన్నట్టు. అండ్ ఎంఈసీ వాళ్ళకి ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ సైన్స్. సో, ఇవి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నట్టు. మనకి మార్క్స్ అనేది 150 మార్క్స్ 2:30 గంటల డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికొస్తే మనకి ఎగ్జామినేషన్ అనేది 3 మే రోజు ఉంటదన్నట్టు. 3 మే 2026 రోజు ఈ 3 గ్రూప్‌లలోకుంటది. ఎంపీసీ గ్రూప్ అయినా సరే నువ్వు, బైపీసీ గ్రూప్ అయినా సరే, లేకపోతే ఎంఈసీ గ్రూప్ అయినా సరే, నువ్వు ఏ గ్రూప్ అయినా గూడా మనకు 3 మే 2026 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. 10 గంటలకెళ్ళి ఎగ్జామ్ అయితే ఉంటది. 12:30 దాకా అంటే 2:30 గంటలు. 10కెళ్ళి 11, 11కెళ్ళి 12, 12కెళ్ళి 12:30 2½ అవర్స్ మనకు డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మనం ఇక్కడ జూసుకుంటే మనకి టెస్ట్ సెంటర్స్ విషయానికొస్తే మన తెలంగాణ లోపల ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ లోపల డెఫినిట్‌గా ఒక టెస్ట్ సెంటర్ అయితే ఉంటదన్నట్టు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ అని జెప్పి మనకు టెస్ట్ సెంటర్స్ అయితే ఉంటాయన్నట్టు. మనకు దగ్గర లోపల పక్కాగా ఒక టెస్ట్ సెంటర్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మనకి ఎగ్జామ్ అనేది 10థ్ క్లాస్ లోపల ఏవైతే సిలబస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే డాక్యుమెంట్స్ విషయానికొద్దాం మనం. ఓకేనా? డాక్యుమెంట్స్ విషయానికొస్తే మనకి ఆధార్ కార్డ్ అనేది యూజ్ అయితది. ఓకేనా? ఆధార్ కార్డ్ అనేది అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు గానీ, ఆధార్ కార్డ్ అనేది అవసరం అయితది. అండ్ దెన్ హాల్ టికెట్ ఓకేనా? ఎస్ఎస్‌సి హాల్ టికెట్ అనేది కావాలి. ఓకేనా? ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఎందుకు బ్రో అనంటే, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల నీ పేరు ఎట్లయితే ఉందో అట్లనే ఇయ్యాలే. డేట్ ఆఫ్ బర్త్ ఎట్లయితే ఉందో అట్లనే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఆధార్ కార్డ్ లోపల అడ్రెస్ ఉంటది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మీ దగ్గర పాత క్యాస్ట్ ఏదన్నా ఉన్నా ఓకేనా? సబ్ క్యాస్ట్ కోసం పాత క్యాస్ట్ ఏమన్నా ఉంటే క్యాస్ట్ హెల్ప్ అయితది. అండ్ ఇన్‌కమ్ ఓకేనా? పాత ఇన్‌కమ్ ఏమన్నా ఉన్నా ఇన్‌కమ్ హెల్ప్ అయితదన్నట్టు. లేదు అంటే మీకు ఎంత వీలైతే అంత బెటర్ ఓకేనా? సో, ఇన్‌కమ్ అనేది 1,00,000 ఉన్నదా? 1,00,000 కన్నా తక్కువున్నదా? 2,00,000 కన్నా తక్కువున్నదా? అనే ఆప్షన్‌లు అడుగుతది. సో, దాన్ని బట్టి ఎంత ఇన్‌కమ్ ఉంటదని చెప్పి అందాదా అంత ఇన్‌కమ్ పెట్టేసేయరి. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఆన్‌లైన్ అప్లికేషనే కాబట్టి.
ఓకేనా. సో, క్యాస్ట్ అనేది మీ క్యాస్ట్ ఏంటిది అని చెప్పి మీకు తెలిసే ఉంటది. సబ్ క్యాస్ట్ ఏంది అని చెప్పి మీకు తెలిసే ఉంటది. అది సెలెక్ట్ చేసుకొని సరిపోతది. అండ్ మెయిన్‌గా మనం అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి కదా అంటే ఫోటో ఉంటది. ఓకేనా. పాస్ ఫోటో అనేది ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల అప్‌లోడ్ చేయడానికి. అండ్ దెన్ దాని తర్వాత సిగ్నేచర్. ఈ పాస్ ఫోటో, సిగ్నేచర్ రెండిటిని కలిపి మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అంతే. ఓకేనా. సో, ఇవి ఉంటే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక మొబైల్ నంబర్ ఉండాలే. ఓకేనా. సో, మొబైల్ నంబర్ అనేది పక్కా ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ ఇఫ్ పాసిబుల్ ఈమెయిల్ అడ్రెస్ ఉన్నా గూడా ఏం కాదన్నట్టు. ఓకేనా. మొబైల్ నంబర్ అయితే పక్కాగా కావాల్సుంటది. ఓకేనా. సో, ఇది. అండ్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ విషయానికొస్తే ఇది అఫీషియల్ పోర్టల్. అఫీషియల్ పోర్టల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో దట్ ఆ లింక్‌ని మీరు ప్రెస్ చేసి ఈ పోర్టల్ లోపలికి రావచ్చు. ఓకేనా. సో, ఈ పోర్టల్ లోపల ఏందంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ కార్నర్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ కి సంబంధించి ఫీ పేమెంట్ అని ఉంటదన్నట్టు. ఓకేనా. సర్వీసెస్ అని ఉందిగా, సర్వీసెస్ లోపల ఆన్‌లైన్ పేమెంట్ అని ఉందిగా, ఈ ఆన్‌లైన్ పేమెంట్ మీద మనం ప్రెస్ చేయాలి. ఓకేనా. సో, ఆన్‌లైన్ పేమెంట్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. అండ్ మనం దీన్ని కొంచెం ఎన్‌లార్జ్ చేసుకొని ఓకేనా. సో, మీరు ఫోన్‌లో చేస్తే మీకు పాపప్ అనేది వస్తదన్నట్టు. ఆ పాపప్ వస్తే కొత్త పాపప్ అనేది వస్తది. కొత్త పేజ్ ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. ప్లస్ ఐకాన్ ఉంటది. ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మనకక్కడ చూపెడతదన్నట్టు. అందులోపల మనం కొత్త పేజ్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇట్స్ బెటర్ ఒక సిస్టమ్ ఆర్ ల్యాప్‌టాప్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే ఈజీ అయితది. ఓకేనా. సో, మనకిక్కడేందంటే ఆన్‌లైన్ పేమెంట్ డీటెయిల్స్ అని ఉంటది. ఫస్ట్ మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడం ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు కేజీబీవీకి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నా, లేకపోతే టీఎస్ఆర్‌జేసీకి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నా ఫస్ట్ ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. ఓకేనా. సో, టీఎస్ఆర్‌జేసీ త్రూనే కేజీబీవీ కూడా అడ్మిషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఇక్కడేందంటే మనకు 2 ఆప్షన్‌లుంటాయి. ఇందులోపల ఓన్లీ ఫర్ గర్ల్స్‌కి ఇంకొక ఆప్షన్ చూపెడతదన్నట్టు మనకి. ఓకేనా. సో, కేజీబీవీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చూపెడతది. ఓన్లీ ఫర్ గర్ల్స్ అది. ఓకేనా. సో, మనం ఏం చేయాల్సి ఉంటది గదా అంటే, నువ్వు టీజీఆర్‌జీసీ అయితే టీజీఆర్‌జీసీ సెలెక్ట్ చేసుకో. ఒకవేళ మీరు గర్ల్ అయ్యుండి కేజీబీవీ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే కేజీబీవీ సెలెక్ట్ చేసుకో. సో, నేనేం చేస్తా అంటే బాయ్ కాబట్టి టీజీఆర్‌జీసీ సెలెక్ట్ చేసుకుంటా. అండ్ క్యాండిడేట్ నేమ్. క్యాండిడేట్ నేమ్ అనేది ఏం చేస్తారు గదా అంటే, సో, ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ దగ్గర నార్మల్‌గా మీ నేమ్ అయితే ఇచ్చేసేయరి. ఎట్లా ఇస్తారు గదా అంటే, ఎస్ఎస్‌సి మెమో లోపల ఎట్లయితే మీ నేమ్ ఉంటదో అట్లా క్యాండిడేట్ నేమ్, ఓన్లీ క్యాండిడేట్ నేమ్ ఇయ్యిరి. ఓకేనా. సో, ఫుల్ నేమ్ గాకుండా జస్ట్ క్యాండిడేట్ నేమ్ ఇయ్యిరి. సర్‌నేమ్ తర్వాత అడుగుతది. ఓకేనా. జస్ట్ క్యాండిడేట్ నేమ్ మాత్రమే ఇయ్యిరి. ఒకవేళ మీ నేమ్ అనేది సో, ఇప్పుడు మనకి సర్‌నేమ్ ఉంటది. మన నేమ్ ఉంటది. మన నేమ్ మాత్రమే ఇయ్యిరి. సర్‌నేమ్ ఇయ్యకుర్రి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత బాయ్ ఆర్ గర్ల్ అనే ఆప్షన్ ఉంటది. బాయ్ ఆర్ గర్ల్ అనే ఆప్షన్ ఉంటే బాయ్ ఆర్ గర్ల్ అనేది సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో, దెన్ దాని తర్వాత ఏందంటే ఇక్కడ మనకు కమ్యూనిటీ అడుగుతానడు. కమ్యూనిటీ లోపల ఏ కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోరి. బీసీనా? ఓకేనా. బీసీ లోపల ఏనా? బీనా? సీనా? ఓకేనా. డీనా? ఈనా? అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. దాని తర్వాత ఓసీ అయితే ఓసీ అని చెప్పి, ఎస్సీ అయితే ఎస్సీ అని చెప్పి, ఎస్టీ అయితే ఎస్టీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. సో, ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోరి. యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్. ఓకేనా. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల ఎట్లయితే ఉంటదో అట్లా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయరి. దెన్ దాని తర్వాత మొబైల్ నంబర్. పేరెంట్స్‌ది మాత్రమే మొబైల్ నంబర్ ఇయ్యిరి. అండ్ దెన్ దాని తర్వాత సో, ఈ మొబైల్ నంబర్‌కు ఏమన్నా అలర్ట్స్ వస్తే ప్రాపర్‌గా చూసుకొని సో, ఈ అలర్ట్స్‌కి మీరు ప్రాపర్‌గా రెస్పాండ్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫర్దర్‌గా ఏ కమ్యూనికేషన్ ఉన్నా కూడా మనకు ఈ మొబైల్ నంబర్‌కే వస్తాయి. కాబట్టి వర్కింగ్ మొబైల్ నంబర్ పెట్టుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏ డిస్ట్రిక్ట్ మీది అని చెప్పి మనల్ని అడుగుతానట్టు. ఆ డిస్ట్రిక్ట్ లోపల మన ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, మీ డిస్ట్రిక్ట్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మీది తెలంగాణనేనా అని అడుగుతానట్టు. ఓకేనా. సో, నో అని పెడితే మనకు అప్లికేషన్‌కి ఛాన్స్ ఉండది. సో, యెస్ అని పెట్టుకోరి. ఓకేనా. రిజర్వేషన్ కూడా రాదన్నట్టు. తెలంగాణ వాళ్ళు మాత్రం పక్కా యెస్ అని చెప్పి పెట్టుకోరి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మీరు పాస్ అయ్యిర్రా అని చెప్పి అడుగుతానట్టు. ఓకేనా. మస్ట్ హావ్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్‌లా పాస్ కావాలన్నట్టు. ఓకేనా. సో, అంతకంటే ముందు పాస్ అయినోళ్ళు ఎవ్వరు ఎలిజిబుల్ కాదు అని చెప్పి చూపెట్టింది. కాబట్టి పాస్ అయ్యిర్రా అనంటే సో, ఎట్లా చేసి పాస్ అయితారు కాబట్టి పాస్ అయితాం అని చెప్పి యెస్ అని చెప్పి పెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత ఏంది అంటే మనకి ఇంకొకటి ఓసీలకు 6 జీపీఏ రావాలి. ఓకేనా. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 5 జీపీఏ అనేది రావాల్సి ఉంటదన్నట్టు ఎస్ఎస్‌సి లోపల. ఓకేనా. సో, అది మనకు ఇచ్చిర్రు. మాక్సిమం అందరికి 6 జీపీఏ, 7 జీపీఏ కన్నా ఎక్కువనే వస్తాయి. తక్కువైతే రాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. కాబట్టి సో, మీరు ఇక్కడ యెస్ అని చెప్పి పెట్టేసుకోరి సరిపోతది. దెన్ దాని తర్వాత ఏందంటే మనకు అమౌంట్ అనేది 200 చూపెడతది బ్రో. నువ్వు ఏ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా 200 చూపెడతది.
ఓకేనా. అందరికీ గూడా రూ. 200 ఉంటది. నేను ఓసీ గూడా సెలెక్ట్ చేసి చూపెడుతున్నా. మనకిక్కడ ఓసీ సెలెక్ట్ చేసుకున్న 200 ఉంటదన్నట్టు. సో, 200 అని ఉంటది. ఇక్కడ మన క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సుంటది. క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్ అనేది ఉంటదన్నట్టు. డిక్లరేషన్ కొట్టి ప్రొసీడ్ అని చెప్పి కొట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ప్రొసీడ్ అని కొట్టుడుతోటే మనకు పేమెంట్‌కి సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ అయితది. మనకొక 2, 3 ఆప్షన్‌లు చూపెడతది పేమెంట్ లోపల. ఓకేనా. సో, పేమెంట్ లోపల మనకొక 2, 3 ఆప్షన్‌లయితే ఉంటాయన్నట్టు. సో, డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ మీ పేమెంట్ మోడ్‌ని బట్టి మీరు పేమెంట్ అయితే చేయొచ్చన్నట్టు. ఓకేనా. సో, నేను ఇంకా ఎగ్జాక్ట్‌గా పోర్టల్ లోపల ఏమేం పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి చూడలేదు. ఓకేనా. ఇంకెవరు అప్లికేషన్ చేయలేదు నేను. దట్స్ వై నేను క్లియర్ కట్‌గా చెప్పలేకపోతున్నా. సో, నెక్స్ట్ ఎవరైనా అప్లికేషన్ చేయడంతోటి ఇంకో వీడియో వస్తది పక్కాగా అది ష్యూర్. ఓకేనా. సో, పక్కాగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి బ్రో. డెఫినిట్‌గా నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంటది. సో, దాంతో పాటు క్యూఆర్, యూపీఐ, బీహెచ్ఐఎం అవి ఇస్తారా? ఇయ్యరా? అనేది తెలవదు నాకు. ఓకేనా. సో, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తోటి మనం పేమెంట్ చేయొచ్చు. సో, సింపుల్లీ ఏం లేదు. మీ క్రెడిట్ కార్డ్ నంబరు, లేకపోతే డెబిట్ కార్డ్ నంబర్ ఇచ్చి సీవీసీ నంబర్‌లిచ్చి పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈజీగానే అయిపోతది. ఓకేనా. మీకు ఓటీపీ వస్తది. అది కంప్లీట్ అయిపోతది. అండ్ ఒకవేళ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉందా? లేదా? అనేది నాకు తెలవదు బ్రో. ఓకేనా. సో, అది ఒకవేళ ఏమన్నా ఆప్షన్ వస్తే నేను చెప్తా డెఫినిట్‌గా. ఎందుకు అనంటే మనం చూడండి చెప్పరాదు. ఓకేనా. ఈజీగానే అయిపోతది పేమెంట్ ప్రాసెస్ అనేది. పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండది. ఓకేనా. సో, ఒక పేమెంట్ చేయడంతోటే నేను చెప్తా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో, అది. అండ్ ఒకసారి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి. ఓకేనా. పేమెంట్ కంప్లీట్ అయిపోవడంతోటే సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. దాని మీద మనం ప్రెస్ చేయాలి బ్రో. ఓకేనా. ఇక్కడికొచ్చి సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని ఉంటది. దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మనకు పేమెంట్ అయిపోవడంతోటే జనరల్ నంబర్ అని చెప్పి ఒకటి జనరేట్ అయితది. ఆ జనరల్ నంబర్‌ని సేవ్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా. పేమెంట్ అయిపోవడంతోటే జనరల్ నంబర్ అనేది జనరేట్ అయితది. ఆ జనరల్ నంబర్‌ని మీరు లైక్ రాసి పెట్టుకోరి. లేకపోతే నోట్ చేసి పెట్టుకోరి. దెన్ దాని తర్వాత పేమెంట్ ఎప్పుడు చేసిర్రు అని చెప్పి ఒక ఆప్షన్ అడుగుతదన్నట్టు. ఎప్పుడు చేసిర్రు పేమెంట్ అని చెప్పి అడుగుతది. సో, ఈరోజు డేట్ ఎంత? 17థ్. కాబట్టి 17థ్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ నంబర్ అనేది ఇక్కడ మనం ఇచ్చేసేయాలి. దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటదో మీది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేసేయాలి. ఓకేనా. సో, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటదో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయిరి. దెన్ దాని తర్వాత ఏందంటే ఫోటో అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది బ్రో. ఎట్లా అప్‌లోడ్ చేయాలి గదంటే సో, ఇట్లా మీద ఫోటో ఉండాలి. కింద సిగ్నేచర్ ఉండాలి. ఈ ఫార్మాట్‌లో మనం ఫోటో, సిగ్నేచర్ ఓకేనా. సింపుల్ ఏం లేదు. మీరు మీ ఫోటో ఒక పేపర్‌లో వైట్ పేపర్ లోపల సిగ్నేచర్ పెట్టుర్రి. ఓకేనా. సో, ఏం చేస్తారు కదా అంటే ఒక వైట్ పేపర్ లోపల సిగ్నేచర్ పెట్టుర్రి. ఓకేనా. సో, ఇక్కడ సైన్ పెట్టినావు. దెన్ దాని తర్వాత నువ్వేం చేయాలి? ఇక్కడ మీద మీ ఫోటో అనేది పెట్టి ఓకేనా. కింద సిగ్నేచర్ ఉండేలాగా చూసుకొని దెన్ మీరు ఒక ఫోటో అనేది తీయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. కింద సిగ్నేచర్ పెట్టాలె. మీద ఫోటో పెట్టాలె. దీని ఫోటో తీసుకోవాలి. ఈ ఫోటోని ఏం చేయాల్సి ఉంటది అంటే ప్రాపర్‌గా ఓకేనా. ఈ ఫోటోని మీరేం చేయాల్సి ఉంటదంటే కేబీ‌లలో కన్వర్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. కేబీ‌లలో కన్వర్ట్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, ఈ ఫోటో అనేది 100 కేబీ కన్నా తక్కువుండాలి బ్రో. ఓకేనా. సో, 100 కేబీ కన్నా తక్కువుండేలా చూసుకొని అప్‌లోడ్ చేసేసేయాలి. దెన్ దాని తర్వాత ఇక్కడ మనకు బ్రౌజర్ ఉంది. ఆ బ్రౌజర్ నొక్కితే మన డాక్యుమెంట్స్ ఓపెన్ అయితాయి. అక్కడికెళ్ళి అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్ ఉంటది. డిక్లరేషన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఉంటది. ఈ క్యాప్చాని ఎంటర్ చేయిరి. ఓకేనా. సో, ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అని చెప్పి కొట్టుర్రి. నెక్స్ట్ అని కొట్టుడుతోటే మనకు పోర్టల్ అయితే ఓపెన్ అయితది. దెన్ దాని తర్వాత మనకు ఇక్కడ ఫోటో చూపెడతా మనది. ఓకేనా. సో, మన మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మన ఫోటో అనేది చూపెడతది. ఓకేనా. సో, ఫోటో ఇక్కడ చూపెడతది. దెన్ దాని తర్వాత సర్‌నేమ్ అడుగుతది. ఫాదర్ నేమ్ అడుగుతది. మదర్ నేమ్ అడుగుతది. యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఇచ్చేసేయరి. ఓకేనా. సో, దెన్ దాని తర్వాత ఏందంటే మనకి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, నీకు ఏ గ్రూప్ కావాలి అని చెప్పి. అండ్ దెన్ దాని తర్వాత సో, మనం ఒకసారి గ్రూప్ అనేది పెట్టుకున్న తర్వాత అవి చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ రాదన్నట్టు. ఒకసారి నువ్వు గ్రూప్ ఏదైతే పెట్టుకుంటావో అది చేంజ్ కాదు. కాబట్టి మీ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ మీకు ఎక్కడెక్కడ సెంటర్స్ కావాలి అని చెప్పి మనకు ఆల్రెడీ సెంటర్స్ అయితే చెప్పినగా ఇందాక. మనం పక్కాగా ఓల్డ్ డిస్ట్రిక్ట్ లోపల ఒక సెంటర్ అయితే ఉంటది. ఆ సెంటర్‌ని మనకు దగ్గరున్న సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత సో, మీకు ఏ కాలేజ్ కావాలని చెప్పి కాలేజ్ లిస్ట్ కూడా ఉంటదన్నమాట. ఆ కాలేజ్ లిస్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, అన్ని డీటెయిల్స్ అనేది ఇయ్యాలే. దెన్ దాని తర్వాత మన అడ్రెస్ డీటెయిల్స్ కూడా అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ లోపల ఏవైతే అడ్రెస్ డీటెయిల్స్ ఉన్నాయో, ఆధార్ కార్డ్ లోపల ఉన్న అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సుంటది. అండ్ ఏ యూనివర్సిటీస్ అంటే ఏ కాలేజ్‌లు కావాలి అని చెప్పి ఉంటది. ఆ కాలేజ్‌లు సెలెక్ట్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత కిందికంతా స్క్రోల్ డౌన్ చేసి ఓకేనా. సో, మన ఏదైతే సెంటర్ ఉందో సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్
సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటది. సబ్మిట్ అనేది చేసేసేయాలి అయిపోతది. ఓకేనా. సింపులే ఉంటది ప్రాసెసు. ఏం పెద్దగా కాంప్లికేటెడ్ ఏముండదు. ఈజీగా మన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని చేసుకోవచ్చు. ఓకేనా. సో, సింపుల్‌గా మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్ అప్లికేషన్ నేను ఇంకొక వీడియో చేస్తా డెఫినిట్‌గా. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోవడంతోటే నేను క్లియర్ కట్‌గా ఎట్లుంది అని చెప్పి డీటెయిల్‌గా చేస్తా నేను. ఓకేనా. సో, మీకు ఒక 4, 5 ఆప్షన్‌లయితే చూపెడతా అన్నట్టు. ఓకేనా. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ ఏ కాలేజ్ కావాలి అని చెప్పి 4, 5 ఆప్షన్‌లు చూపెడతది. ఆ ఆప్షన్‌లని పక్కా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేసే ముందు రిఫరెన్స్ కోసం మీరొక అప్లికేషన్‌ని ఫిల్ చేసుకోరి. ఓకేనా. సో, రిఫరెన్స్ కోసం మీరు అప్లికేషన్‌ని ఫిల్ చేసుకున్నారనుకో సింపుల్‌గా మీకు ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ ఏం లేదు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఓకేనా. అండ్ సర్‌నేమ్ గాని, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్ ఆల్రెడీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ మనం ఆల్రెడీ ఏదైతే ఇచ్చినామో అదొస్తది. మీడియం ఏంటిది ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ మీడియము. ఓకేనా. అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ లోపల టెస్ట్ రాద్దాం అనుకుంటున్నారు? అంటే ఏ డిస్ట్రిక్ట్ అంటే ఏంది? మీరు ఎగ్జామ్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు అనేది అడుగుతదన్నట్టు. మీ ఏ డిస్ట్రిక్కో ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకోరి. అండ్ ఓల్డ్ 4-7 ఓకేనా. లాస్ట్ 4 ఇయర్స్ మీరు ఎక్కడ చదివిర్రు? అంటే ఫస్ట్ క్లాస్‌కెళ్ళి ఆహ్, సెవెంత్ క్లాస్ వరకి. ఓకేనా. లాస్ట్ 7 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ చదివిర్రు అని జెప్పి. అండ్ దెన్ దాని తర్వాత మన రిజర్వేషన్ కేటగిరీ అని వస్తది ఆటోమేటిక్‌గా. ఓకేనా. ఇంకేమన్నా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఇందులోపల సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. అండ్ దెన్ మీరు ఏ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది ఉంటదన్నట్టు. ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా అని జెప్పి. సో, అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత ఏ కాలేజ్‌లు కావాలి అని జెప్పి ఉంటదన్నట్టు. మనం ప్రిఫరెన్స్‌లు సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. ఓకేనా. దెన్ దాని తర్వాత ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబర్ అడుగుతది. ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబర్ ఇయ్యాలి. అండ్ మన హౌస్ నంబరు, మన డీటెయిల్స్ అడుగుతది. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ ఉంటదన్నమాట. ఆ డిక్లరేషన్ కొట్టి సబ్మిట్ కొట్టేసేయాలి సరిపోతది. ఓకేనా. సో, ఇది ఇంత సింపుల్‌గా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద ఏం డీటెయిల్స్ అయితే అడగదన్నట్టు. ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోవడంతోటి నేను పక్కా వీడియో చేస్తా. అండ్ సింపుల్లీ మీరేం లేదు ఓకేనా. ANALGESIC_ట్యూటర్ అని ఉంటది. అనాల్జెసిక్ ట్యూటర్ అని జెప్పుంటది. సో, ఈ ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి మెసేజ్ జేసేసేయండి. TUTOUR ఓకేనా. సో, ట్యూటర్ అని జెప్పుంటది. పక్కా మెసేజ్ జేయరి. సో, మన ఆన్‌లైన్ అప్లికేషన్ ఒకటి కంప్లీట్ చేద్దాం. డీటెయిల్ వీడియో ఇంకోటి చేసుకుందాం. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.